ఈ రోజున మనం వారాహి నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి. ఇందులో ప్రసిద్ధంగా మనందరికీ తెలిసినటువంటి నవరాత్రులు ఏమిటి అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శ్రీదేవి శరన్నవరాత్రోత్సవములు. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రి వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిస్తాం, పాటిస్తాం. జగత్ ప్రసిద్ధమైనటువంటివి ఇవి కాక వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది మొదలుకొని నవమి పర్యంతము అంటే శ్రీరామనవమి వరకు కూడా నవరాత్రులను ఆచరిస్తాం. వీటికి వసంత నవరాత్రోత్సవములు అని పేరు. ఇవన్నీ కూడా లలితా ప్రీత్యర్థంగా సాగుతాయి. మనకి ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు దుర్గా ప్రీతిగా జరపబడేటువంటివి. వీటినే శారదా నవరాత్రులు అనేటువంటి పేరుతో శారదా ప్రీతిగా కూడా జరుపుతూ వస్తారు. కానీ ప్రధానంగా దుర్గాదేవిని ఇక్కడ ఆరాధించడం అనేది మనకు కనబడుతూ వస్తుంది. అదే వసంత నవరాత్రుల్లో ప్రధానమైనటువంటి దేవత ఎవరు అనంటే లలితా త్రిపురసుందరి పరాభట్టారికగా మనకు కనబడుతూ వస్తుంది. ఈ 2 నవరాత్రులు కాక మరో 2 నవరాత్రులు ఉన్నాయి. వాటిల్లో మాఘశుద్ధ పాడ్యమి మొదలు నవమి పర్యంతం వరకు కూడా నిర్వహించేటువంటి నవరాత్రులకు శ్యామలా నవరాత్రోత్సవములు అని పేరు. ఇక్కడ శ్యామలాదేవిని ఆరాధన చేస్తారు. సకలమైనటువంటి విద్యలకు కూడా ఆ తల్లి అధిష్టాత్రి. అందుకనే విద్యారాజ్ఞి అయినటువంటి శారదాంబ జన్మించినటువంటి శ్రీ పంచమి ఆ నవరాత్రుల్లోనే వస్తుంది. శ్యామలాదేవి సరస్వతీదేవి ఇరువురు ఒకటేనని, వారికి భేదము లేదు అని చెప్పని. ఇక ఈ ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలు నవమి పర్యంతం వరకు కూడా చేసేటువంటి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వీటికి వారాహి నవరాత్రోత్సవములు అని పేరు. ఇవి చాలా అరుదుగా మాత్రమే జనాలకి తెలుసు. చాలా మందికి వీటి గురించి తెలియదు. వాస్తవానికి వారాహి ఉపాసన అనేటువంటిది శ్రీ విద్యలో అంగంగా ఉపాసన చేయటం అనేది మనకి బహుళంగా కనబడుతూ వస్తుంది. ప్రాకృతంలో ఎక్కడా విశేషంగా మనకి తెలుగునాట వారాహిదేవి యొక్క ఆరాధన విస్తారంగా కనబడుతున్నటువంటి దాఖలాలు అయితే లేవు. సుప్రసిద్ధమైనటువంటి విశ్వనాథుడు వెలసినటువంటి కాశీ పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలికగా ఉండేటువంటి దైవం ఈ వారాహి అమ్మవారు. ఇప్పటికీ కూడా కాశీ వెళ్ళినట్లయితే వారాహి దర్శనం చేసుకోకుండా ఎవరు రారు. అలానే కాంచీపురంలో కామాక్షి అమ్మవారి యొక్క సన్నిధానంలో ఉండేటువంటి అరూప లక్ష్మి ప్రక్కగా ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళా అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. అలానే శ్రీకాకుళం జిల్లాలో సుప్రసిద్ధమైనటువంటి శ్రీముఖలింగ క్షేత్రంలో కూడా ఉండేటువంటి తల్లికి వారాహి అనేటువంటి పేరు ఉంది. ఇవన్నీ కూడా మనకి పురాణోక్తముగా చరిత్ర ప్రసిద్ధముగా కనబడుతున్నటువంటి వారాహి దేవాలయములు. ఇవి కాక స్వయం ప్రసిద్ధిగా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నప్పటికీ వాటికి పౌరాణిక చారిత్రకమైనటువంటి నేపథ్యములు మనకి కానరావు. కనుక ఈ 3 దేవాలయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేస్తున్నాను. తమిళనాడు ప్రాంతంలో ఈ వారాహి ఉపాసన మనకి కొంచెం గట్టిగా కనబడుతూ వస్తూ ఉంటుంది. వారాహి అంటే ఎవరు? వరాహ ముఖముతో ప్రకాశించేటువంటి తల్లి అని అర్థం. రక్తాంబుజే ప్రయేత వరాసనస్థ మర్ధోరుకామర్భటికాసనస్తాం దంస్ట్రోళ్ల సత్పోత్రి ముఖార విందాం కోటీర సంచిన్న హిమాంశు రేఖాం హలం కపాలం దధతింకరాభ్యాం వామేతరాభ్యాం ముసలేష్టదౌచే రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాల కర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తావణ ప్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం అంటూ ధ్యానశ్లోకం అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనకి వర్ణన చేస్తూ వస్తున్నది. ఎర్రనైనటువంటి ఒక తామర పువ్వులో ప్రేతాసనై విభిన్నమైనటువంటి ఆయుధములన్నీ కూడా ధరించి ఎర్రటి వస్త్రములను ధరించి వివిధమైనటువంటి మాణిక్యాలు ప్రవాళాలు అంటే మనకి పగడాలు ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఆభరణములుగా ధరించి ఉన్నటువంటి తల్లికి నమస్కారం అని దీనికి సూక్ష్మంగా అర్థం మనం చెప్పుకోవచ్చు. ఈ తల్లి యొక్క వర్ణము కూడా మనకి శ్యామాం సమస్తావరణ ప్రగాఢ్యాం అంటూ శ్యామల వర్ణంలో ఉంటుంది. అంటే నలుపు కలిసినటువంటి నీల వర్ణం ఎలా ఉంటుందో అటువంటి వర్ణంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. మహా ఉగ్రమైనటువంటి తేజస్సుతో ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ప్రేతాసనము అంటే జనాలందరూ అనుకునేటువంటి భయంకరమైనటువంటి స్థితి మాత్రం కాదు. శవాలు ప్రేతాలు అటువంటిది కాదు. ఈ జగత్తంతా కూడా శక్తిని ఆశ్రయించుకొని ఉంటుంది. శరీరంలో శక్తి యొక్క చైతన్యం ఉంటేనే ఇది నిలబడుతోంది, నడవగలుగుతోంది, మాట్లాడగలుగుతోంది, పనులన్నీ చేయగలుగుతోంది. ఒకవేళ ఈ శరీరంలో శక్తి చైతన్య ప్రసరణ లేకుండా ఉన్నదనుకోండి అచేతనమై పడి ఉంటుంది. అలా ఈ జగత్తంతా అచేతనంగా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే అని చెప్పడానికి కాను ప్రేతాసనస్తాం అంటూ అక్కడ ఆసనాన్ని మనకు చూపించడం జరిగింది. ఆ తల్లికి ఎరుపు అంటే ప్రీతి. ఎరుపు ఎప్పుడు కూడా ప్రేమకు సూచికగా ఉంటూ ఉండేటువంటిది.
తన యొక్క కారుణ్యము చేత జగత్తునంతటిని కూడా తల్లి రక్షిస్తూ ఉంటుంది కనుక ఎర్రటి పద్మంలో కూర్చున్నదని, ఎర్రటి వస్త్రములను ధరించినదని, ఎర్రటి తిలకమును ధరించినదని, ఎర్రటి పుష్పమాలను ధరించినదని, ఎర్రటి ఆభరణములను ధరించినది అని చెప్పని ఇలా సర్వారుణాన వజ్యాంగి అన్నట్టుగా సర్వము అరుణంతో ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పడానికి కారణం ఇది మనకి ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటిది. అటువంటి ఈ వారాహి దేవిని ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పాడ్యం మొదలు నవమి వరకు కూడా విశేషంగా ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేసినట్లయితే కనుక సంవత్సరం అంతా కూడా మనం రక్షింపబడతాము అని చెప్పని వారాహి ఉపాసన రహస్యం ఇక్కడ మనకి చెప్పబడుతూ వస్తున్నది. ఇక్కడ ప్రధానంగా రక్షణ దేవత, విభిన్నమైనటువంటి వ్యాధుల నుంచి, శత్రుబాధల నుంచి, సమస్తమైనటువంటి ఇక్కట్ల నుంచి కూడా మనం రక్షించేటువంటి తల్లి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నా కష్టాల నుంచి నేను ఎలా ఉద్ధరింపబడాలో నాకు తెలియట్లేదు అంటే గనక ఆ కష్టంలోంచి ఉద్ధరించేటువంటి శక్తియే వారాహి. అంటే వారాహి అని అంటే ప్రధానంగా మనల్ని ఉద్ధరించేటువంటి తల్లి అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలోంచి బయటపడడానికి కానీ ఉపకరించేటువంటి తల్లి వారాహి. ఈ వారాహి ఉపాసన చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటిది. యోగులైనటువంటి వారు వారాహి ఉపాసన దేనికోసం చేస్తారనంటే తమలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది వికారములు ఏవైతే గనక యోగ సాధనకు అడ్డంకిగా ఉన్నాయో వాటిని కూడా స్తంభింపజేసుకోవడానికి గాను ఈ వారాహి ఉపాసన చేస్తారు. వారాహి దేవి యొక్క అనుగ్రహం కలిగినట్లయితే స్తంభన శక్తి ఏర్పడుతుంది అని చెప్పారంటే ఎదుటి వారిని ఆపగలుగుతాం. మన వైపుకి శత్రువులు ఎవరు కూడా రావడానికి సాహసించను కూడా లేరనమాట. అటువంటి స్తంభన శక్తి ఈ వారాహి ఉపాసన వల్ల కలుగుతుంది అని అన్నారు. అందుకని మనలో ఉండేటువంటి దుష్ట శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను నిగ్రహించుకోవడానికి, స్తంభింపజేయడానికి వారాహి ఉపాసన చేయాలి అని చెప్పని త్రిపురా సిద్ధాంతం వంటి గ్రంథములు మనకి తెలియజేస్తూ వస్తున్నాయి. ఈ వారాహీదేవి అసలు ఎవరు అని ప్రశ్న వేసినట్లయితే త్రిపురా సిద్ధాంతంలో చాలా చక్కని సమాధానం చెప్పారు. స్వాత్మైవ లలిత అని ఆత్మ లలితా త్రిపుర సుందరి స్వరూపం అయితే బుద్ధి శ్యామలాదేవి యొక్క స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మనస్సు ఏదైతే ఉందో అదే వారాహి స్వరూపమై ప్రకాశిస్తున్నది అని చెప్పాను. కానీ మనస్సు గనక స్వాధీనంలో ఉన్నదనుకోండి సంకల్ప వికల్పాలన్నీ కూడా స్వాధీనంలో ఉంటాయి, సమస్తాన్ని కూడా మనం జయించగలుగుతాం. కనుక ఆ మనస్సుని స్వాధీనంలో అట్టి పెట్టుకోవడానికి, నిగ్రహించడానికి కానీ ఉపకరించేటువంటి దైవం వారాహి. అందుకని ఆ వారాహి దేవిని ఆశ్రయించినట్లయితే గనక ఈ మనోనిగ్రహ శక్తి మనకు పెరుగుతుంది అని అన్నారు. లలితోపాఖ్యానంలో వారాహి అమ్మవారు యుద్ధం చేసింది ఎవరితో అనంటే విశుక్రుడితో అని చెప్పని, ఆ విశుక్ర సంహారం ఆ తల్లి చేసిందని చెప్పని మనకు కనబడుతూ వస్తున్నది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటూ లలితాసహస్రనామ స్తోత్రంలో అమ్మవారు విశుక్రుని యొక్క ప్రాణములు తీసినటువంటి కారణం చేత లలితాదేవి సంతసించింది అని అన్నారు. ఈ విశుక్రుడు దేనికి ప్రతీక అంటే అహంకారానికి ప్రతీక. ఈ నేను అనేటువంటి అహం ఏదైతే ఉందో ఇదే అన్ని దోషాలకి కూడా మూలమై ఉంటూ ఉంటుంది. ఆ నేను అనేటువంటి అహం కనుక నశించినట్లయితే కనుక సమస్తము కూడా ప్రాణగతమవుతూ ఉంటుంది. అదంతా కూడా వేదాంత రహస్యంగా ఉంటుంది. సోహం అనేటువంటి భావన మనలో అప్పుడు ఏర్పడుతుంది. అటువంటి ఆ భావానికి కారకురాలై ఉంటుంది గనక అహంకారాన్ని మర్ధిస్తుంది గనక ఈ వారాహి దేవిని ఆశ్రయించాలి అని చెప్పారు. వారాహి ఉపాసన ఎప్పుడు చేయదలుచుకున్నప్పటికీ కూడా రాత్రిపూట మాత్రమే చేయాలి. పగటిపూట వారాహి ఉపాసన లేదు. ఎంత చిక్కటి రాత్రి అవుతూ ఉంటే అంతగా ఈ తల్లి యొక్క ఆరాధనకు విశేషంగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది. కనీసం రాత్రి 9 గంటలు దాటిన తర్వాతే వారాహి ఉపాసన చేయాలి అనేటువంటి మాట మనకి ప్రసిద్ధంగా ఉన్నది సంప్రదాయంలో. అటువంటి వారాహి ఉపాసన ఈ మధ్యకాలంలో అందరూ విరివిగా చేస్తున్నారు. కానీ ప్రాతకాలం అందు కాక రాత్రి వేళ మాత్రమే వారాహి ఆరాధన చేయాలి అనేటువంటి నియమం అయితే మనకి స్పష్టంగా కనబడుతూ వస్తున్నది. ఈ వారాహి స్వరూపం మనకి 5 విధాలుగా గోచరిస్తూ వస్తున్నది. ఒకటి బృహద్వారాహి అంటే మహావారాహి అని అర్థం. ఈ తల్లిని ఆశ్రయించినట్లయితే గనక శత్రుస్తంభనం కలుగుతుంది అని. అలానే లఘువారాహి, ఈ తల్లికి ఉన్మత్త భైరవి అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ తల్లిని ఆశ్రయించినట్లయితే గనక ఆపదలు దాటగలుగుతామని చెప్పని. అలానే స్వప్నవారాహి, ఈ తల్లిని ఆశ్రయించినట్లయితే గనక మనకి స్వప్నంలో అమ్మవారు మనం కోరుకున్న ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అని చెప్పారు. ధూమ్రవారాహి, కిరాతవారాహి అని మరో 2 రూపాలు ఉన్నాయి. ఈ 2 కూడా శత్రుమారక విద్యలు గనక వాటిని మనం సాధన చేయరాదు. అవి కొంతమందికి మాత్రమే ఉపకరించేటువంటివి. ఇవన్నీ కూడా ఇంచుమించుగా స్త్రీలు అసలు సాధన జోలికి పోకుండా ఉండటమే మంచిది. ఈ వారాహి సాధన జోలికి పురుష వర్గంలోని వారు కూడా మంత్రోపదేశం పొందినటువంటి వారైతే మాత్రమే ఈ సాధనలు చేయటం మంచిది. మంత్రోపదేశం లేకపోయినప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మేము కోరుకుంటున్నాం, మాకు వారాహి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కావాలి, మా మనసు మా స్వాధీనంలో ఉండాలి, అహంకారాన్ని మేము జయించాలి, మాకు శత్రుబాధలు ఉండకూడదు, మాకు ఉండేటువంటి కష్టాల నుంచి మేము తరించాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజించదలుచుకున్నట్లయితే కనుక రాత్రి వేళ మాత్రమే పూజించండి.
అలా రాత్రివేళ పూజ చేసేటప్పుడు వారాహి అష్టోత్తర శతనామ స్తోత్రంతో అమ్మవారిని పూజించడం అనేటువంటిది మంచిది. అలానే వారాహి అష్టోత్తర శతనామ స్తోత్రం మనకు లభించలేదు. అమ్మవారికి సంబంధించినటువంటి 12 నామములు ఉన్నాయి. ఇవి సాక్షాత్తు దేవతలు చెప్పినటువంటి నామములు. అమ్మవారు యుద్ధానికి బయలుదేరినప్పుడు లలితాదేవితో కలిసి అమ్మవారికి ఎడం పక్కగా ఉంటుంది. లలితా త్రిపుర సుందరికి ఎడం వైపు ఉండేటువంటి శక్తి వారాహి శక్తి, కుడివైపు ఉండేటువంటి శక్తి శ్యామలా శక్తి. ఆవిడ యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నదట. ఆ యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవతలందరూ కూడా మాకు విజయాన్ని చేకూర్చు అని చెప్పని అమ్మవారిని 12 నామములతో స్తోత్రం చేశారు. శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణన మార్త్రేణ ప్రసన్నాస భవిష్యతి అంటూ వీటి గురించి చెప్తారు. ఈ 12 నామాలు విన్నంత మాత్రం చేతనే ఆ తల్లి వారాహీదేవి ప్రసన్నత చెందుతుందట. ఏమిటి ఆ 12 నామాలు అంటే పంచమి దండనాదాచ సంకేత సమయేశ్వరి తదా సమయ సంకేత వారాహి పూత్రిణీ తదా వార్తాళీ చ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తదా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే అంటూ ఈ 12 నామాలని కూడా మనకి తెలియజేశారు. పంచమి దండనాద సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి మహాసేన ఆజ్ఞ చక్రేశ్వరి అరిఘ్ని. శత్రువులను సంహరిస్తుంది కనుక అరిఘ్ని. అరి అంటే శత్రువులందరూ మట్టు పెట్టేది అరిఘ్ని. ఇలా 12 నామాలు చెప్పారు. ఈ 12 నామాల యొక్క ఫలితాన్ని వివరిస్తూ నామ ద్వాదశకాభిక్య వజ్రపంజర మజ్జగ సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవ అంటూ ఎవరైతే కనుక ఈ 12 నామాలని కూడా నిత్యం స్మరిస్తారో వారందరూ కూడా వజ్రపంజరంలో ఉన్నట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత రక్షింపబడతారు. వారికి దుఃఖం అనేటువంటిది ఎప్పటికీ కూడా కలగకుండా ఉంటుంది అని దీనికి ఫలశ్రుతిని తెలియజేశారు. ఈ తల్లికి చండోచ్చుండు అనేటువంటి కుమారుడు ఉంటాడని, ఆ చండోచ్చుండుని తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకొని సింహమును వాహనముగా కలిగినటువంటిది తన ప్రధానమైనటువంటి ఆయుధములైనటువంటి హలము ముసలమును ధరించి ఉంటుందని చెప్పారు. హలము ముసలం అంటే ఏంటి? రోకలి, అదే ప్రకారంగా నాగలి, వీటిని ధరించి ఉంటుందిట. వీటిని ధరించి ఉండడానికి కారణం ఏమిటి? నాగలి చేత పొలము దున్నపడుతుంది, రోకలి చేత ధాన్యాన్ని చక్కగా దంచి మనం తయారు చేసుకుంటాం. ఈ కారణాల చేత ఈ నాగలి ముసలం రెండూ కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి సాధనలుగా సూచింపబడుతూ వారాహి ఉపాసన చేసేటువంటి వారికి ధాన్య సమృద్ధి ఉంటుంది, తద్వారా ధన సమృద్ధి ఉంటుంది, ధనధాన్యములకు లోటు లేకుండా ఉంటుంది అనేటువంటి సూచన చేశారు. మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రయంలో ఉండేటువంటి మహాలక్ష్మియే వారాహీదేవిగా ప్రకాశిస్తున్నది అనేటువంటి ఒక సంప్రదాయ రహస్యం ఉంది. కనుక ఈ తల్లిని ఆరాధన చేయటం వలన ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఏ ప్రకారంగా అయితే వసుంధర మహావరాహము చేత ఉద్ధరింపబడిందో అదే ప్రకారంగా ఈ తల్లిని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ఎంత కష్టాల్లోంచి అయినప్పటికీ కూడా ఉద్ధరింపబడతారు అని చెప్పని. భూమి సంబంధమైనటువంటి సమస్యలున్నా, భూమి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి ఏర్పడుతున్నా ఈ తల్లిని ఆశ్రయించడం వలన ఆ దోషాలన్నీ కూడా పోతాయి. అలానే కోర్టు వ్యవహారాలు, శత్రు సంబంధమైనటువంటి బాధలు, ఇటువంటి వాటన్నిటికి కూడా ఈ తల్లిని ఆశ్రయించవచ్చునని చెప్పని కామ్యపరమైనటువంటి అంశాల పరంగా కూడా మనకి చెప్పడం జరుగుతూ వస్తున్నది. అయితే వారాహి దేవాలయాల్లో మరొక దేవాలయాన్ని మనం సుప్రసిద్ధంగా చెప్పుకోదగినటువంటిది ఏమిటి అని అంటే అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయం. ఈ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయం మనందరికీ కూడా తెలిసినటువంటిది, జంబుకేశ్వరంలో ఉంటున్నది. ఈ తల్లి ఇక్కడ భువనేశ్వరి స్వరూపంలో ప్రకాశిస్తున్నప్పటికీ సంప్రదాయంలో మాత్రం ఈమె వారాహీదేవిగా భావన చేయటమే మనకి ప్రసిద్ధంగా కనబడుతూ వస్తున్నటువంటి అంశం. కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు త్రిపురసుందరి స్వరూపంగా ఉంటే, మధురలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారు శ్యామలా స్వరూపంగా భాషిస్తూ ఉంటున్నదని, అదే ప్రకారంగా జంబుకేశ్వరంలో ఉండేటువంటి భువనేశ్వరీ దేవియే వారాహి స్వరూపంగా ప్రకాశిస్తున్నదని చెప్పని సంప్రదాయకులైనటువంటి వారు తమ దివ్యదృష్టితో చూసి తెలియజేశారు గనక ఇందులో ఉండేటువంటి అర్థ విశేషం ఇది. కనుక వారాహి అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు ప్రధానంగా భువనేశ్వరి దర్శనం చేయడం, అక్కడ ఉపాసన క్షేత్రం అంటే ఆ క్షేత్రానికి వెళ్లి జంబుకేశ్వరంలో తన మంత్రసాధన చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ తల్లికి చేసేటువంటి పూజలో ఎర్రటి పూలు అంతా కూడా ఎరుపుకు ప్రాధాన్యత, ఎర్రటి వస్త్రములు ధరించుకోవటం, కూర్చునేటువంటి ఆసనం కూడా ఎర్రటిగా ఉండటం, అదే ప్రకారంగా పెట్టేటువంటి నివేదనలు కూడా ఎర్రగా ఉండేటువంటి దానిమ్మ గింజలు, ఇటువంటి ఎర్రగా ఉండేటువంటి పదార్థాలను నివేదన చేయడం, అదే ప్రకారంగా గుడపానీయము అంటే పానకాన్ని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం గనక చేసినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇలా ఈ నవరాత్రులను ఆరాధన చేయడం మంచిది. కలశస్థాపన చేయడం వంటివి మాత్రం వారాహి నవరాత్రులు ఒక మారు చేసినట్లయితే జీవితకాలం చేయవలసి వస్తుంది కనుక అలా కాక కేవలం ఇలా చేసుకుంటారండి. అలానే స్తోత్రములో వారాహి అనుగ్రహాష్టకము అని చెప్పని ఒక అష్టకము మనకు లభిస్తూ ఉన్నది. ఆ వారాహి అనుగ్రహాష్టకాన్ని కూడా నిత్యం పారాయణ చేయడం వల్ల కూడా వారాహి అనుగ్రహాన్ని పొందుతాం.